హాయ్ అండి. ఈరోజు నేను మునగాకు కరివేపాకు కాంబినేషన్లో కారప్పొడి అయితే చేస్తున్నానండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీకు తెలిసిందే కదా, మునగాకు కరివేపాకు రెండు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్నటువంటి 1 కప్పు మునగాకుని 1 కప్పు కరివేపాకుని అయితే తీసుకున్నానండి. 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మునగాకుని కరివేపాకుని వేయించుకోవాలండి. ఇది మనకి వేడివేడిగా రైస్లోకి ఇడ్లీలోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. కారానికి సరిపడా కొన్ని ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేయించుకోవాలండి ఆయిల్లోని. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు